she right to back. Yo. Is it a rock and shock and bloody Mary? Wanna say one thing, give me something great. Set up this beat, it's up in my beat. Ever gonna say back and say, tell me someone, shake your body. You gonna go, 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 go. Yo, yo, yo. Hi, moms. నమస్తే అల్లుడు గారు. నో ఇక నుంచి నో నమస్తే, జస్ట్ హాయ్. హాయ్ ఆంట్స్, హౌ ఆర్ యు? ఏం శ్రావణి, భయపడ్డావా? నేను వచ్చేసాగా, ఇంకెందుకు భయం? ఏం బామ్మ, ఎలా ఉన్నావు? ఇంకా నువ్వు ఆ పాత కళ్ళజోడు మారుతున్నట్టుంది. ఈ ఇంటికొచ్చే మొహాలను చూడ్డానికి ఈ కళ్ళజోడు సరిపోతుందిలే. బామ్మ ఈ వయసులో కూడా సెటైర్లు బ్రహ్మాండంగా వేస్తుందే. అయినా మీ కాలం వాళ్ళు అలాగే ఉండాలండి. ఆ శ్రవణి, ఆ లంగావాణి తీసేయి. శ్రవణి, నీకోసం 2 జతల చుడీదారు తీసుకొచ్చాను. ఇక నుంచి నువ్వు ఇవే వేసుకోవాలి, ఆ లంగావాణిలు వద్దు. ఇదిగో తీసుకో, ఇంకేం ఆలోచించకుండా తీసుకో. నేనే నీ కోసం షాపుకి వెళ్ళి సెలెక్ట్ చేసి మరీ తీసుకొచ్చాను. చాలా ఖరీదైన డ్రెస్సులు. తీసుకోమ్మా, అల్లుడు గారు నీ మీద ప్రేమతో తీసుకొచ్చారు. అవి నేను వేసుకోను కదా నాన్న. ఇక నుంచి వేసుకో. రామ్మూర్తి కూతురుగా నీకు లంగావోణి ఓకే, కానీ నువ్వు ఈ రంగనాథానికి భార్య కాబోతున్నావు. దానికి తగ్గట్టుగా మారాలి కదా. నన్ను చూడు, హెయిర్ స్టైల్ నుంచి మొత్తం ఎలా మార్చేసాను. ఏ జనరేషన్ కు తగ్గట్టు ఆ జనరేషన్ కు ఉండాలి. తీసుకో శ్రావణి. శ్రావణి, నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పటికి నువ్వు చుడీదార్ సెటప్ లోనే ఉండాలి, ఓకే? ఏంటయ్యా రామూర్తి ఆలోచిస్తున్నావు? ఈ రంగనాథ అవతారం ఏంటనే? ఇక నుంచి మనం పిచ్చ యూత్. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యా. ఆఫీసులో ఆఫీస్ స్టాఫ్ బ్యాండ్ మేళం, గీండ్ మేళం, దండలు గెండలని అదరగొట్టేశారు. కానీ ఆ ఆనందంలో ఒక చిన్న అపశృతి. అదేనయ్యా, శ్రావణిని ఒక కుర్రోడు వెంటబడుతున్నాడని చెప్పాను కదా, నువ్వు నమ్మలేదు. వాడు ఈ రోజు డైరెక్ట్ గా ఇంటికే వచ్చేశాడు. ఆ సుబ్రహ్మణ్యం ఇక్కడికి వచ్చిన విషయం అల్లుడు గారికి తెలిసిపోయినట్టుంది. ఏంటయ్యా, ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు? అల్లుడు గారు, ఆ సుబ్రహ్మణ్యం ఇంటికొచ్చి శ్రావణ్ణి పెళ్లి చేసుకుంటానని అడిగాడు. కానీ శ్రావణికి ఆ అబ్బాయికి ఏ సంబంధం లేదు. ఏంటయ్యా కొత్త కథ చెప్తున్నావు? ఇదెప్పుడు జరిగింది? మీరే కదా అతను ఇంటికొచ్చాడు అన్నారు. నేను వాడు మా ఇంటికొచ్చాడని చెప్పాను. ఏంటి, వాడు మీ ఇంటికి కూడా వచ్చాడా? అదేనయ్యా నేను అనేది. వాడు 2 ఇళ్లకు వచ్చి వెళ్ళాడంటే ఇక్కడెవరో వాడిని రెచ్చగొట్టి ధైర్యం నూరిపోసి పంపారన్నమాట. ఒక్క నిమిషం. శ్రావణి, శ్రావణి, ఆ సుబ్రహ్మణ్యాన్ని ఇంటికొచ్చి సంబంధం అడగమని చెప్పింది నువ్వేనా? అడిగేది నిన్నే, చెప్పు. నేను చెప్పాను. ఆ అబ్బాయితో శ్రావణికి కొత్త జీవితాన్ని ప్రసాదించమని నేనే చెప్పాను. అతను చాలా మంచివాడు. శ్రావణికి సరైన ఈడు జోడు. చూడ ముచ్చటగా ఉంటుంది వాళ్ళ జంట.
అతను మాత్రమే కాదు, అతని కోసం వాళ్ళ బ్యాంక్ మేనేజర్ కూడా వచ్చాడు. ఏంటి, బ్యాంకు మేనేజర్ కూడా వచ్చాడా? ఏ రామ్మూర్తి నీకు చెప్పలేదా? నేను దీంతో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవే, నీ జీవితం బాగుపడుతుంది అని చెప్పాను. కానీ ఇది వాళ్ళ నాన్న మాట జవదాటను అని భీష్మించి కూర్చుంది. ఇక నేనేం చేయను? రామ్మూర్తి, ఇంకా నా దగ్గర ఏ విషయాలు దాచిపెట్టావు? ఆ సుబ్రహ్మణ్యం మేనేజరు ఇద్దరు ఇంటికి రావటం నిజమే, కానీ సుబ్రహ్మణ్యం వచ్చేళ్ళ మరుసటి రోజే శ్రావణి బ్యాంకుకి వెళ్ళి నీకు నాకు ఏం సంబంధం ఉంది, మా ఇంటికి ఎందుకు వచ్చావని నా ముందే నానా చివాట్లు పెట్టింది. అలా అయితే వాడు మాత్రమే శ్రావణ్ ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు అన్నమాట. అవును అల్లుడు గారు. వన్ సైడ్ లవ్ అంటావు. అంతే అల్లుడు గారు. లేకపోతే బ్యాంకుకి వెళ్ళి వాడి మీద ఎందుకు అలా అరుస్తుంది? అల్లుడు గారు, జరిగిపోయిందేదో జరిగిపోయింది, గతం గతహ అంటారు. ఇప్పుడు మీరు శ్రావణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఏ అడ్డంకులు లేవు. ఆ పెళ్లి రోజు ఏదో ఫిక్స్ చేసేసుకొని సింపుల్ గా పెళ్లి జరిపించేసుకోవడమే. సింపుల్ గానా? నో 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 నో. వాడికి భయపడి నేను పెళ్లి సింపుల్ గా చేసుకోవడం ఏమిటి? వాడు నా ఇంటికొచ్చి నాతోనే పెళ్లి జరగదని ఛాలెంజ్ చేశాడు. అందుకోసమైన పెళ్లి పెద్దగా గ్రాండ్ గా చేసుకుంటారు. పోయినసారి కంటే ఇంకా పెద్ద ఫ్లెక్సీలు పెట్టాలి. అదరగొడతాను చూడు. రామూర్తి, నువ్వు వెంటనే మా అక్కతో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేయి. మిగతా విషయాలు నేను అక్కతో మాట్లాడి డిసైడ్ చేస్తాను. అలాగే అల్లుడు గారు. శ్రావణి, ఇంకా నువ్వు ఆ పిచ్చోడు గురించి భయపడకు. వాడు ఏ ఇబ్బంది పెట్టినా నా దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉంది, కాల్చి పారేస్తాను వాడిని. ఈ రంగనాథం కెపాసిటీ ఏంటో తెలుసుకోకుండా నాతోనే ఢీ కొట్టాలనుకుంటున్నాడు వాడు. ఇక వాడు ఏ ప్రాబ్లం క్రియేట్ చేసినా వాడు ప్రాణాలతోనే ఉండడు. నువ్వేం భయపడకు. వాడు మళ్ళీ వచ్చి నీ దగ్గర పిచ్చి వేషాలు వేశాడనుకో, నాకు ఫోన్ చేయి. వాడి సంగతి నేను చూసుకుంటాను. సరే, మీరు లోపలికి వెళ్ళండి. సరే రామ్మూర్తి, నేను బయలుదేరుతాను. అదేంటి అల్లుడు గారు, కాఫీ అయినా తీసుకోకుండా వెళ్తానంటారేంటి? ఫార్మాలిటీస్ ఎందుకు లేవయ్యా, నేను బయలుదేరుతాను. అవును, ఎలా ఉన్నానో చెప్పలేదే? సూపర్ అల్లుడు గారు, శోభన్ బాబులే ఉన్నారు. అబ్బా, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? మహేష్ బాబు అనొచ్చుగా. అదే ఖాయం చేసుకోండి అల్లుడు గారు. రామ్మూర్తి రామ్మూర్తి. ఏమండి, ఇదే అదను. అల్లుడు గారే మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికొచ్చారు. ఈ ఛాన్స్ మనం మిస్ చేసుకోకూడదు. రేపే వాళ్ళ ఇంటికెళ్ళి పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొని వద్దాం. అలాగే మన మోహన్ చదువుకి డబ్బు సహాయం చేస్తారేమో అడుగుదాం. దీని మోజులో వెంటనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఆయన. ఇలాంటప్పుడు అస్సలు కాదండు. సరే. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆ అబ్బాయి రంగనాథం ఇంటికెళ్ళి అలా అతను అన్నాడంటే నీ మీద ప్రేమ ఉన్నట్టేనమ్మా. నువ్వే అర్థం చేసుకోవట్లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదమ్మా. నువ్వు అను, నేనెళ్ళి అతనితో చెప్తాను. ఏమంటావు తల్లి? నువ్వు ఊరుకోనానమ్మా. ఈ పెళ్ళాపి నన్ను కాపాడాలని చూసిన దీపను ఊరొదిలి వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రంగనాథం అన్న మాట విన్నావా? లైసెన్స్ రివాల్వర్ ఉందంట. వాళ్ళు ఇబ్బంది పెడితే కాల్చి పారేస్తానన్నాడు. నన్ను కాపాడాలని చూసి వాళ్ళు ప్రమాదంలో పడ్డం ఎందుకు నానమ్మా? నా కష్టం నాతోనే ఉండని. శివయ్య, నా మనవరాలి జీవితం నీ చేతుల్లోనే ఉందయ్యా. నువ్వే కాపాడాలి. ఏమయ్యా, నేను సీరియస్ గా కూర్చుని సుభాష్ అకౌంట్ చూస్తుంటే నీ పాటికి నువ్వు టీ బిస్కెట్లు తీసుకుంటావేంటి? సార్, ఎదురుగా బిస్కెట్స్ ఉంటే తినకుండా ఎలా ఉంటాను సార్? ఎదురుగుండా లోన్ అకౌంట్ ఉంటే రికవరీ చేయకుండా ఎలా ఉంటావు అలాగా? అదిగా సార్, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోతున్నారు. ఇక టీ బిస్కెట్స్ చూడగానే మీరే కనిపిస్తారు. ఏమిటి, టీ బిస్కెట్లు చూసినప్పుడే నేను గుర్తొస్తానా? ఇదిగో చూడు సుబ్రహ్మణ్యం, సుభాష్ ఇప్పటి వరకు 28,38,128 రూపాయలు కట్టాలి.
ఈసారైనా వెంటనే కట్టమను. కట్టకపోతే నెల ఆగితే వడ్డీ కూడా పెరుగుతుంది. సార్ మీరు వాడి గురించి దిగులు పడకండి. మనం అప్పు ఇచ్చిన వాళ్ళలో మంచివాడు ఎవరయ్యా అంటే ఆ సుభాష్ గారు ఒక్కడే సార్. బిజినెస్లో లాస్ అయినా తన ఇల్లు అమ్మేసి కడతాను అన్నాడు. ఆ మాటతోనే సార్ అతను ఉన్నత స్థానంలో నిలిచాడు. అది కాదయ్యా నేను చెప్పేది. సార్ ముందు మీ ఫోన్ రింగ్ అవుతుంది చూడండి సార్. మోగేది నా ఫోన్ కాదు, నీది, చూసుకో. కరెక్టే సార్. హలో హలో, ఎవరమ్మా? ఎవరు అమ్మానా? నేను అమ్మని కాదు. నా వాయిస్ అప్పుడే మర్చిపోయారా? నేనెవరో కనుక్కోండి చూద్దాం. అలా ఎలా అమ్మా? నువ్వెవరో ఎదురుగా నిలబడితేనే కదా నువ్వు పలానని చెప్పడానికి వీలవుతుంది. నా వాయిస్ కనిపెట్టలేకపోయారా? వాయిస్ పట్టి గుర్తుపట్టడానికి నువ్వేమన్నా గాన కోకిల సుశీలవా, ఎస్ జానకివా? వాళ్ళ పాటే గానీ మాటలు గుర్తుపట్టడం కష్టం. సరే నాకు చాలా పనులున్నాయి కానీ ఇంతకీ ఈ వాయిస్ టెస్ట్ లాపేసి నువ్వెవరో చెప్పు. మాట్లాడిగానే నేనెవరో గుర్తుపడతారనుకున్నాను. నన్ను గుర్తించలేకపోయారు, కాస్తైనా స్మెల్ చేయలేకపోయారు. ఇక్కడ నాకు బిస్కెట్ స్మెల్ తప్ప ఏ స్మెల్ రావట్లేదు. ముందు మీరెవరో చెప్తారా? సరే, ఒక క్లూ ఇవ్వనా? క్లూనా? ఇక్కడ ఏమన్నా డీలు నో డీలు ప్రోగ్రామ్ జరుగుతుందా? అసలు ఎవరమ్మా నువ్వు? సరే చెప్తాను, వినండి. చుడీదార్ చున్నీ. ఓ చుడీదార్ చున్నీనా? ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అమ్మయ్యా, ఇప్పటికైనా నేనెవరో కనిపెట్టారు. అది ఏం లేదు. ఏమీ లేకపోతే ఫోన్ చేయడం దేనికి? పెట్టేస్తున్నా. అయ్యయ్యో, కట్ చేయకండి. ఈరోజు కొత్త చుడిదార్ వేసుకున్నాను. మీరు జ్ఞాపకం వచ్చారు. అందుకే మాట్లాడదామని ఫోన్ చేశాను. ఇంకా నయం, చీర కట్టుకున్నప్పుడు చెప్పలేదు. చెప్పుంటే చీర కట్టుకున్నప్పుడు నేనే గుర్తొచ్చుండేవాణ్ణి. ఇదేనండి మీ దగ్గర నాకు బాగా నచ్చింది. మీరన్నిటికీ నవ్విస్తారు. ఆహా అలాగా, చివరికి నన్ను కామెడీని చేసావు అన్నమాట. ఏంటో చెప్పు. ఎదుటి వాళ్ళని నవ్వించడం మామూలు విషయం కాదు, అదో కళ. ఏడిపించడానికి ఉల్లిపాయ చాలు, కానీ నవ్వించడానికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కావాలి. అదొక ఆర్ట్. అది మీ దగ్గర ఉంది. సార్ ఏమిటయ్యా? నాకిప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. బెంగళూరు నుంచి ఆ అమ్మాయి మాట్లాడుతుంది. చెప్పండి, అయిపోయిందా? ఇప్పుడే కదా మొదలుపెట్టింది, అప్పుడే అయిపోవడం ఏంటి? అసలు మీతో మాట్లాడుతుంటే టైమే తెలీదు. నీకు టైం తెలియకపోవచ్చు, కానీ ఇలా బ్యాంక్ టైంలో మాట్లాడుతుంటే నా టైం అయిపోతుంది, నా ఉద్యోగం కాస్త పోతుంది. పోతే పోయింది. మా నాన్న దగ్గర 1000 మంది పనిచేస్తున్నారు. మా బిజినెస్ కూడా మీరు చేయాలనే కదా నాన్న ఆశపడింది. ఏంటి ఆ అనుమానాలు నాన్న దగ్గర? నేను అంటున్నానని ఏమీ అనుకోకు, ఆయన కొంచెం కూడా మేనస్ లేదు. నా బ్యాంక్ వచ్చి నా గురించి ఎంక్వైరీ చేసి వెళ్ళారు. అది కూడా స్ట్రైట్గా కాకుండా మీ నాన్న ఫ్రెండ్ అని చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చి అబద్ధం చెప్పి వెళ్ళారు. అవును, నాదో చిన్న డౌటు. అసలు మీ నాన్న ఈ బిజినెస్లో ఇంత ఎత్తుకి ఎలా ఎదిగాడు? అబద్ధాలు చెప్పానా? అసలు తెలివే లేదనుకుంటాను. ఎందుకైనా మంచిది మీ అమ్మని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు. దేనికి? చాలా మంది అదృష్ట దేవతలు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది అని చెప్తుంటారు. మీ అమ్మ మాత్రం మీ నాన్నతోనే కాపురం చేస్తుంది. లేకపోతే ఆయన ఇంత సంపాదించేవాడు కాదు కదా. చూసారా, మీ దగ్గర నాకు నచ్చిన గుణం ఇదే. నా దగ్గరే మా నాన్నని హేళన చేసి మాట్లాడుతున్నారు. ఒకసారి మా ఊరొచ్చి చూడండి, ఆయన ముందు నిలబడి మాట్లాడడానికి భయపడతారు. సరే, మా నాన్న అక్కడ మీ గురించి విచారించారని నాకు అస్సలు తెలీదు. మా నాన్నని ఊరు నుంచి రానివ్వండి, నేనే మా నాన్నని అడుగుతాను. మీ నాన్న మా ఇంటికి ఫోన్ చేశాడు. నా చేతికి ఫోన్ దొరకలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే అసలు ఎందుకు ఫోన్ చేశానా అని మీ నాన్న తల పట్టుకునేవాడు. ఇంక బేటే, నాకు ఆకలిగా ఉంది. హలో హలో హలో, ఆగండి. మధ్యాహ్నం ఎక్కడ తింటారు? ఇంటి నుంచి తెచ్చుకుంటారా? ఏంటి, నేనేమన్నా స్కూల్ పిల్లన్నా ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకోవడానికి? స్టాఫ్ అంతా కలిసి పక్కనున్న హోటల్కి వెళ్ళి తింటాం. ఇదిగో నీతో మాట్లాడి నా ఛార్జింగ్ డౌన్ అయిపోయింది, నా సెల్ ఫోన్ ఛార్జింగ్ డౌన్ అయిపోయింది. ఉంటా. హలో హలో హలో, సార్ ఈ ఫోను బెంగళూరు గ్రానైట్ ఫ్యాక్టరీ వాళ్ళ అమ్మాయి. వాళ్ళ నాన్న నా గురించి అనుమానపడి విచారించి వెళ్ళాడు కదా, ఆ విషయం చెప్పినా ఏమీ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా మాట్లాడుతుంది సార్. సుబ్రహ్మణ్యం, నేను ఒకటి చెప్తాను, వింటావా? సార్ మీ మాట వినకుండా ఎందుకుంటాను సార్? మా నాన్న బతికుంటే ఆయన మాట వింటానో లేదో తెలియదు కానీ మీరు మాత్రం ఇక్కడ ఉన్నారు సార్. నాకు మాత్రం ఆ బెంగుళూరు అమ్మాయే నీకు కరెక్ట్ అనిపిస్తోంది. నువ్వు ఇంకేం మాట్లాడకుండా పెళ్లి చేసేసుకో.
నీ లైఫ్ చాలా బాగుంటుందయ్యా. సార్ డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండడం కాదు సార్, నా బతుకు బానిస బతుకైపోతుంది. అల్లుడని పేరే గాని గొలుసు కట్టిన కుక్క బతుకైపోతుంది. కాస్త నేను చెప్పేది వింటావా? చెప్పండి సార్. డబ్బున్న వాళ్ళంతా మంచివాళ్ళు కాదు అనేది నీ సొంత అభిప్రాయం. చూడు సుబ్రహ్మణ్యం, మధ్య తరగతి వాడు వాడి కుటుంబం కోసమే కష్టపడతాడు. అదే డబ్బున్నవాడు చాలా కుటుంబాల కోసం కష్టపడతాడు. నా మాట విను. నేను డబ్బున్న వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాను అనుకోకు. నేను చెప్పేది నిజం. లేనివాడి గురించి సినిమా పాటలు పాటించి కోట్లు సంపాదిస్తున్నారు ప్రొడ్యూసర్లు. అది విని లేనివాడిగా ఉండడమే మంచిదని తలిస్తే లేనివాడిగానే ఉంటాడు. డబ్బు సంపాదించడం చేతగాని వాడే డబ్బున్న వాళ్ళని చూసి కోపం తెచ్చుకుంటాడు. ఆ తప్పు నువ్వు చెయ్యకు. ఓ అమ్మాయి ఇక్కడికి వచ్చి నిన్ను అరిచి అవమానించి వెళ్ళింది, గుర్తుందా? ఉంది సార్, ఆ విషయాలు మర్చిపోగలను. మర్చిపోయే విషయం అది. ఆవిడకేముంది చెప్పు? నీకన్నా చదువులోనూ ఆస్తిలోనూ అన్నిట్లోనూ తక్కువే. కేవలం డబ్బున్న వాళ్లే పొగరగా ఉంటారని కదా నీ ఉద్దేశం? కానీ ఆవిడకేముంది అంత పొగరగా మాట్లాడింది? ఎంత కోపమైనా ఉండొచ్చు, కానీ నువ్వు పనిచేసే చోటుకొచ్చి అందరి ముందర అరిచి నిన్ను అవమానపరిచింది. దానికే ఉంటావు చెప్పు?